శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ కిరణ్ శర్మ భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆకస్మిక ధన ప్రాప్తి, శత్రుపీడ, ఇంట్లో అశాంతి, స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును. కాంటాక్ట్ నంబర్ 9535413685. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకోబోతున్నాం. హెయిర్ ఫాల్ అనేది ప్రస్తుతం అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి ప్రతి ఒక్కరు కూడా చాలా తంటాలు పడుతూనే ఉంటారు. మరి ఈ రోజు మనం జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఆయిల్ని ఒక నెల రోజుల పాటు వాడితే సరిపోతుంది అంటున్నారు. మరి ఆ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, దాని విశేషాలు ఏంటి, అంటే అది వాడటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఈ యొక్క హెయిర్ ఆయిల్ ఏదైతే మనం తయారు చేసుకోబోతున్నామో అది మన హెయిర్ బాగా ఒత్తుగా పెరగడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది వాడడం వల్ల 2 నుంచి 3 నెలల కాలంలోనే మన హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఈ హెయిర్ ఆయిల్ ని యూజ్ చేయటం వల్ల మనకొచ్చే లాభాలు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఎందుకంటే ఈ యొక్క హెయిర్ ఆయిల్ ఏదైతే మనం వాడబోతున్నామో ఇది జుట్టు కుదుళ్ళ నుంచి కూడా జుట్టుని బలంగా చేయటమే కాకుండా జుట్టుకు కావలసిన పోషణని ఇస్తూ ఒక్క వెంట్రుక ఉన్న చోట 10 వెంట్రుకలు మొలిచి దాన్ని ఒత్తుగా తయారు చేస్తుందన్నమాట. అంటే లోపలి కంట వెళ్ళి దాని యొక్క పనితనాన్ని చూపిస్తుంది. సో అది ఎలాగో ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని బాగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా డ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం సిమ్లోనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు. తర్వాత మనకు కావాల్సింది మెంతులు. ఈ మెంతులని కూడా మనం అదే కళాయిలో చక్కగా వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు సరిపోతాయి. చక్కగా వీటిని దోరగా వేయించుకుని వీటిని కూడా సిమ్లో, అంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని కూడా చల్లార్చుకోవాలి. ఇవి బాగా చల్లగా అయిన తర్వాత వీటిని చక్కగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కరివేపాకు ఇంకా మెంతులు రెంటిని కూడా చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ పౌడర్ని. ఈ పౌడర్ తయారైన తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని 250 ml అంటే 250 ml మనం కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి. గానుగ దగ్గర పట్టించింది అయితే ఇంకా మంచిది. అది వేసుకుని ఒక 250 ml వేసుకుని పారాచూట్ కూడా వాడుకోవచ్చు. ఇది కూడా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మనం తయారు చేసుకున్న పౌడర్ని దీంట్లో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా సిమ్లోనే పెట్టి చక్కగా దీంట్లో ఉన్నటువంటి గుణాలన్నీ, అంటే ఈ మెంతులు మరియు కరివేపాకులో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా చక్కగా ఈ ఆయిల్లోకి ఇంకిపోవాలన్నమాట. ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత పైన నురగ వస్తుంది. అలా నురుగు వచ్చినప్పుడు ఆయిల్ని కలుపుతూ ఉండాలి, లేదంటే పొంగిపోతుంది అనమాట. అలా బాగా కలుపుకోవాలి. చక్కగా ఆయిల్ మొత్తం గ్రీనిష్ కలర్లోకి వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. ఇలా గ్రీనిష్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. పెద్ద పాత్రను పెట్టి చేసుకుంటే మనకి ఈ ఆయిల్ పొంగకుండా చక్కగా తయారవుతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా ఒక 10 minutes తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇలా నురగ రావడం తగ్గిపోతుంది. బాయిల్ అయినంతసేపు నురుగు వస్తుంది అనమాట. తర్వాత నురగ రావడం తగ్గిపోతుంది. ఆయిల్ కూడా చూసారా పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయింది, పూర్తిగా నురగ రావడం ఆగిపోయింది కదా. ఇప్పుడు ఇంక ఇది రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఈ ఆయిల్ని చల్లారి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ మనం ఒక 4-5 hours ఇలాగే పక్కన పెట్టేసి ఉంచుకుంటే చక్కగా మనం ఒకవేళ నైట్ చేసుకున్నాం అనుకోండి, రాత్రంతా అలా ఉంచేసి మార్నింగ్ దీన్ని వడకట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉంచిన తర్వాత ఎంత చక్కగా అయిపోయిందో. ఒక 4-5 hours తర్వాత ఈ ఆయిల్ పూర్తిగా చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వడకట్టుకుంటే స్ట్రైనర్ సహాయంతో దాన్ని వడకట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా వడకట్టుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మన హెయిర్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, మన హెయిర్కి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక వైటమిన్ ఈ క్యాప్సూల్ని ఇందులో కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఈ రెంటిని మిక్స్ చేసి మనం మన హెయిర్కి అప్లై చేసుకుంటే మన హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. అలాగే హెయిర్ ఊడిపోకుండా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్. ఇది 2-3 daysకి ఒకసారి హెయిర్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది 2-3 monthsలో ఖచ్చితంగా పెరగడం గమనిస్తారు. మనం వీక్లీ 2 times తలస్నానం చేస్తాం.
అలా తలస్నానం చేయాలి కాబట్టి వీక్లీ 2 టైమ్స్ మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. మనకు తలస్నానం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకుంటే మీ హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది, పొడుగ్గా అందంగా పట్టుకుచ్చులా పెరుగుతుంది. సో చూస్తారుగా ఫ్రెండ్స్, చాలా చిన్న రెమెడీ, చాలా ఈజీగా చేసుకునేది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? అలా ట్రై చేస్తాం, మా జుట్టుని మేము ఒత్తుగా పెంచుకుంటాం అనే వాళ్ళంతా కూడా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.